ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ మన రక్షకుడు ప్రభువు యేసుక్రీస్తు నామమున వందనాలు. మన ప్రకటన గ్రంథంలో దైవజనుడైన యోహాను చేత 7 సంఘపు దూతలకు ప్రభు వర్తమానం పంపినట్టుగా చూస్తున్నాం. 7 సంఘాల గురించి ధ్యానిస్తూ ఉన్నాం. 6వదిగా ఫిలదెల్ఫియా సంఘం గురించి ఈనాడు ధ్యానించుకుందాం. ఫిలదెల్ఫియా సహోదర ప్రేమ అనే అర్థం. క్రైస్తవుల మధ్యలో ప్రేమ అనురాగాలు ఉండాలి, దేవుని ప్రేమ వెల్లడిపరచబడాలి. ఫిలదెల్ఫియా సంఘపు దూతకు ప్రభు ఈ వర్తమానం పంపించాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7 నుంచి 13 వచనాలు చదువుతున్నాను, దయచేసి గమనించండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7 నుంచి 13 వచనాలు. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము: దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయవాడును ఎవడును తీయలేకుండా వేయువాడునైన సత్య స్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యము గైకొని నా నామము ఎరుగననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసియుంచి ఉన్నాను, దానిని ఎవడును వేయనేరడు. యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించేదను. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారము చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించితనని తెలుసుకున్నట్లు చేసేదను. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలములో నేనును నిన్ను కాపాడెదను. నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడును నీ కిరీటము తెంపుకుంటున్నట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. జయించువానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను. అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి నీ వెలుపటికి పోడు. మరియు నా దేవుని పేరును పరలోకంలో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేమును నా దేవుని పట్టణపు పేరును నా క్రొత్త పేరును వాని మీద వ్రాసెదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఓర్పు కలిగినటువంటి సంఘం, నమ్మకమైన సంఘం ఫిలదెల్ఫియా సంఘం. శక్తి కొంచెమైనా నమ్మకంగా ఉన్న సంఘం. స్మరణ సంఘం వలె ఫిలదెల్ఫియా సంఘం కూడా యూదుల సమాజం ద్వారా వెలివేయబడింది, తృణీకరింపబడిన సంఘం. అటువంటి సంఘానికి ప్రభు ఇలా బయలుపరుచుకున్నాడు: దావీదు తాళపు చెవి కలిగిన వాడిగా, ఎవరును వేయలేకుండా తలుపులు తీయవాడుగా, ఎవరును తీయలేకుండా వేయువాడుగా, తను తాను సత్య స్వరూపి అయినటువంటి పరిశుద్ధినిగా బయలుపరుచుకున్నాడు. ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంటుంది అని బైబిల్ గ్రంథం మనకు సెలవిస్తూ ఉంటుంది. నిజమైన అధికారం యేసుక్రీస్తు ప్రభువుకి మాత్రమే. ఒక వ్యక్తిని పరిచర్లో ఉంచాలన్నా, తీయాలన్నా, తన సమాజం పైన అధికారులుగా ఉంచాలన్నా ప్రభు అయిన యేసుక్రీస్తుకు మాత్రమే సంపూర్ణమైన అధికారం ఉన్నది. దావీదు తాళపు చెవులు కలిగినవాడు ఆయన. ఈ మాట యెషయా గ్రంథం 22వ అధ్యాయం 22వ వచనంలో ఎల్యాకీము గురించి చెప్పబడినాయి. అష్షూరు దేశం అప్పుడు ఆనాడు యుద్ధ సన్నద్ధమవుతున్నటువంటి దేశం, ఇశ్రాయేలును జయించాలని సిద్ధపడుతున్నటువంటి సమయం. ఇశ్రాయేలు దేవుని యొక్క మార్గమును అనుసరించాలి, దేవుని ద్వారా జయాన్ని పొందుకోవాలి. అయితే షెబ్నా గృహ నిర్వాహకుడు తను దేవుని అనుసరించటంలో ఓటమి పాలయ్యాడు. దేవుని సరిగ్గా సంపూర్ణంగా అనుసరించలేకపోయాడు. కాబట్టి షెబ్నా తృణీకరింపబడ్డాడు. ఎల్యాకీము మీద అధికారము, రాజ్యభారము ఇవ్వబడింది. దేవుడు ఎన్నుకున్నాడు. దేవుడు తలుపులు తెరవగలిగినవాడు, మూయగలిగినవాడు. ఆయన మాత్రమే చేర్చుకొనగలిగినవాడు, ఆయన మాత్రమే సంపూర్ణమైన అధికారం కలిగినవాడు. ఫిలదెల్ఫియా సంఘానికి ఈ మాట గొప్ప ఊరట కలిగిస్తుంది. ఎవరు నిజంగా చేర్చుకొనగలిగినవాడు? యూదులు కాకయే యూదులమని చెప్పుకుని సాతాను సమాజం ద్వారా వారికి తృణీకారం ఎదుర్కొన్నది ఫిలదెల్ఫియా సంఘం అని మనం చెప్పుకున్నాం. నిజంగా దేవుడు మాత్రమే ఎన్నుకొనదగినటువంటి దేవుడు. వారికి శక్తి కొంచెమే ఉన్నది అని మనం చదివాం. నీకున్న శక్తి కొంచెమే. అటువంటి సంఘానితోటి దేవుడు చెప్తున్నటువంటి మాట, నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగననలేదు. ఇది చాలా ప్రాముఖ్యం. దేవుని వాక్యమును గైకొన్నటువంటి సంఘం ఫిలదెల్ఫియా సంఘం. నమ్మకంగా ఉండాలి. మనం కూడా దేవుని వాక్యమును అనుసరించటంలో, దేవుని వాక్యమును గైకొనటంలో మనం నమ్మకం కలిగి ఉండాలి. అటువంటి వారి శక్తి కొంచెమే కావచ్చు. దేవుని యొక్క వాక్యమును గైకొనటానికి కొన్నిసార్లు మనకు శక్తి చాలదనుకుంటూ ఉంటాం, మన శక్తి సరిపోదు అనుకుంటాం. అయితే దేవుడు బలపరుస్తాడు. నువ్వు లోబడ్డావా, దేవుడు తప్పకుండా మనల్ని బలపరుస్తూ ఉంటాడు. శక్తి
కొంచెమే, కానీ బలపరచువాడు దేవుడు. అటువంటి సంఘానికి చెప్తున్నాడు, నీ ముందు నేను తలుపును తెరిచి ఉంచున్నాను, దాన్ని ఎవడునూ వేయనేరడు. దేవుడు మనకు ఒక అవకాశంను కల్పిస్తే ఒకవేళ అనుకుంటూ ఉండవచ్చు, నా శక్తి చాలదు, నాకు ఈ తలుపులు తెరుచుకోవటం అసాధ్యం అని అనుకుంటూ ఉండవచ్చు. దేవుడు అంటున్నాడు, ప్రవేశించండి, బయలువెళ్ళుడి అని చెప్పువాడు దేవుడై ఉన్నాడు. ఆయన మాత్రమే తలుపులు ఆయన గనక తలుపు తెరిస్తే ఏ మనిషి కూడా వెయ్యనేరడు, అసాధ్యం. ఆయన ఇవ్వాలి అవకాశం మన జీవితంలో. దేవుడు తలుపు తెరవటం అన్నది ప్రభు పరిచర్యకి ఆయన వాడుకొనటానికి మనకు గుర్తుగా ఉంటుంది, ఆయన నామాన్ని మహింపరచుకోవటానికి గుర్తుగా ఉంటుంది. గొప్ప వాళ్ళని ఎన్నుకోడు దేవుడు. నువ్వు గొప్పవాడివి కాబట్టి, నీకు శక్తి ఉన్నవాడవు కాబట్టి, ఎన్నికైన వాడవు కాబట్టి దేవుడు ఎన్నుకోడు. ఆయన కృపను బట్టి మాత్రమే ఆయన మనల్ని ఎన్నికలోనికి తీసుకొని వస్తాడు, ఆయన శక్తిని బట్టి. నేను ఎక్కడ బలహీనుడనో అక్కడ బలవంతుడునని దైవజనుడైన పౌలు చెప్పిన మాటను జ్ఞాపకం తెచ్చుకుందాం. మన బలమును మన శక్తిని కాబట్టి కాదు. అలాగే దైవజనుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ అంటూ ఉంటాడు, ఎన్నికైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో తృణీకరింపబడిన వారిని ఆయన ఎన్నుకున్నాడు. మనం తెలివైన వారమని కాదు, దేవుని యొక్క ఈనాడు స్వాస్థ్యముల భాగస్థులు చేసింది. మనకి ఇది గొప్ప అవకాశం. ఇట్స్ గ్రేట్ ప్రివిలేజ్. దేవుని పరిచర్లో ఉండటం కావచ్చు, దేవుని పరిచర్లో సహకరించడం కావచ్చు, ఇట్స్ ఎ ప్రివిలేజ్. ఇది గొప్ప అవకాశం, దేవుడిచ్చినటువంటి గొప్ప అవకాశం. అయితే అది మన గొప్పతనాన్ని బట్టి దేవుడు మనకివ్వడు, మన శక్తిని బట్టి దేవుడు మనకివ్వడు. అంటుంటాడు, ఎన్నికైన వారిని తృణీకరించుటకు, ఎన్నికైన వారిని సిగ్గు కలుగు చేయుటకు, లోకంలో ఉన్న తృణీకరింపబడిన వారిని ఆయన ఎన్నుకున్నాడు. అలాగే బలవంతులైన వారిని సిగ్గు కలుగు చేయుటకు లోకంలోని బలహీనులను ఆయన ఎన్నుకున్నాడు. బైబిల్ గ్రంథంలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయండి, ఎన్నో కథలు ఉన్నాయి. పాత నిబంధన చూస్తే ఎన్నో కథలు. దైవజనుడు అంటూ ఉంటాడు, గిద్యోను, సంసోను, బారాకు, యెఫ్తా, సమూయేలు, దావీదు ప్రవక్తల గురించి చెప్పడానికి సమయం చాలదు అంటూనే హెబ్రీ పత్రికాకారుడు అంటాడు, వాళ్ళు బలహీనులుగా ఉండి బలపరచబడ్డారు. వాళ్ళు శక్తి కొంచెమైనప్పటికీ వాళ్ళు బలపరచబడ్డారు. గిద్యోను కథనాన్ని తీసుకుంటే మీకు జ్ఞాపకానికి తెస్తున్నాను చిన్న ఉదాహరణ. తనకు తానుగా శక్తి విహీనుడిగా గిద్యోను తను అనుకొనుచున్నాడు. అయితే ఆ సమయంలో దేవుడు ప్రత్యక్షమై చెప్తున్నటువంటి మాట, పరాక్రమం కలిగిన బలాఢ్యుడా, నీ శక్తి కొంచెమైనా దేవుడు బలపరుస్తాడు. మనం నమ్మకంగా ఉండాలి. కొద్ది మంది 300 మంది ద్వారా లెక్కకు మిడతల వలె విస్తారంగా ఉన్నటువంటి మిద్యాను సైన్యముల మీద దేవుడు గిద్యోనికి గొప్ప విజయాన్ని కలుగజేశాడు. మనం బలహీనులుగున్న దేవుని వాక్యంను గైకొనటంలో నమ్మకంగా ఉండాలి. శక్తి కొంచెమైనా దేవుని వాక్యంను గైకొని దేవుని నామమును చేపట్టిన వారిగా ఉండాలి. దేవుడు బలపరుస్తాడు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, నా కృప నీకు సరిపోతుంది. మనం ఎక్కడ బలహీనులమో అక్కడ బలపరచబడతాం. నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును చేయగలనని కూడా దైవజనుడు అంటూ ఉంటాడు. పరిచర్య విషయంలో అది ఏ కష్టమైనా కావచ్చు, ఎంత నష్టమైనా కావచ్చు, ఏ శ్రమైనా కావచ్చు, దేవుడు మనల్ని బలపరుస్తాడు. ఆయన నామాన్ని హెచ్చించుకుంటాడు. మన శక్తిని బట్టి కాదు, ఆయనకు మనం నమ్మకంగా ఉన్నప్పుడు, ఆయన వాక్యంను గైకొన్నప్పుడు ఆయన నామం మన జీవితంలో ప్రచురపరచబడుతుంది, ఆయన నామం హెచ్చింపబడుతూ ఉంది. ఆయన నామమును చేపట్టాలి. దేవుడు తెరచిన ద్వారాలను ఉంచుతాడు. తెరచిన ద్వారాలను ఉంచటం ద్వారా అప్పటిదాకా ఆ ప్రజలను ఎదిరించిన వారు కూడా తెలుసుకుంటారు. ఏమని తెలుసుకుంటూ ఉంటారు? ఈ మాట 9వ వచనంలో రాయబడి ఉంది, యూదులు కాకే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించదను. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారం చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించితేనని తెలుసుకున్నట్లు చేసేదను. దేవుని గొప్ప కార్యములను తెలుసుకుంటారు. మనల్ని తృణీకరించిన ప్రజలు కూడా. దేవుడు ఎప్పుడైతే తలుపులు, నీకు అసాధ్యం అనుకుంటున్నావేమో పరిస్థితులు, నీ జీవితంలో ఇంకా ఎన్నటికీ ఆ ద్వారాలు తెరుచుకోవనుకుంటున్నావేమో, కానీ దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానం ఫిలదెల్ఫియా సంఘానికి, ఇదిగో నేను తలుపులు తెరిస్తే ఎవడును ఆ తలుపులను మూసివేయనేరడు. ఇశ్రాయేలులు ఎన్నో ఆటంకాలను ఎదుర్కొన్నారు దేవుని వాగ్దాన భూమిలో ప్రవేశించడానికి. అయితే దేవుడు ద్వారాలను తెరిచాడు కాబట్టి వారు వాగ్దాన దేశంలో ప్రవేశించగలిగారు. ఆ వాగ్దాన దేశంలో కూడా ఎన్నో ఆటంకాలను ఎదుర్కొన్నారు. వారి యొక్క పాపమును బట్టి బబులోనుకు చెరగా కొనిపోబడ్డారు. అప్పుడు వారి శత్రువులు వారిని చూచి అపహేళన చేశారు, అపహాస్యమాడారు, వాళ్ళని చూచి ఎగతాళి చేశారు. ఆ ప్రజలు కూడా ఎప్పుడైతే దేవుడు మరలా ద్వారములను తెరిచి ఇశ్రాయేలును తిరిగి ఆ దేశంలోనికి, వారి వాగ్దాన దేశంలో తిరిగి రప్పించాడు, ఆ ప్రజలు అంటున్నారు, యెహోవా వీరి నడుమున గొప్ప కార్యాలు చేశాడు అని. దేవుడు మనల్ని ప్రేమించాడని దేవుడు యొక్క తెలిసిన ద్వారముల ద్వారా మనల్ని తృణీకరించిన ప్రజలు కూడా తెలుసుకుంటారు. ఇశ్రాయేలులను, యూదులు దేవుని ప్రజలైన క్రైస్తవులను తృణీకరించారు, తమ సమాజంలో నుంచి వెలివేశారు. ఆ ప్రజలు కూడా వచ్చి ఈ ప్రజలకు నమస్కారం చేస్తారు, దేవుని ప్రజలకు నమస్కారం చేస్తారని దేవుని వాక్యం చెబుతుంది. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఆయన తలుపులు తెరవగా మూయగలిగిన వాడు లేడు. ఆయన అవకాశాలు ఇస్తాడు తన నామాన్ని మహింపరచుకోవడానికి. ఆ యొక్క తలుపులు తెరవబడుట ఆయన పరిచర్యకు మనకు దేవుడిస్తున్న అవకాశంకు గుర్తుగా ఉంటుంది. అది ఏదైనా కావచ్చు, అది ఎలాగైనా కావచ్చు. ఆయన పరిచర్యకు ఒక మార్గం ఏర్పరుస్తాడు. అది నీ ఉద్యోగం ద్వారా కూడా కావచ్చు, లేకపోతే నీ పనిపాట్లో కావచ్చు. ఆయన ద్వారములు తెరచడం ద్వారా ఆయన నామాన్ని మహింపరచుకుంటాడు. ఆ మహింపరచుకోవడం ద్వారా ప్రభువు మనల్ని ప్రేమించాడని ప్రజలందరూ తెలుసుకుంటారు. మనల్ని తృణీకరించిన వారు కూడా తెలుసుకుంటారు, దేవుని ఘనపరుస్తారు అని వాక్య భాగం సెలవిస్తూ ఉంది.
ఫిలదెల్ఫియా సంఘానికి నిజంగా ఎంత గొప్ప వాగ్దానం ఇవ్వబడింది. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి, ఇదిగో నేను నిన్ను ప్రేమించి తిని, తిరస్కారము అవమానం ఎదుర్కొన్న ప్రజలు దేవుని చేత ప్రేమింపబడిన ప్రజలుగా తెలియపరచబడతారు అని. 10వ వచనంలో ఒక గొప్ప వాగ్దానం ఫిలదెల్ఫియా సంఘానికి ఇవ్వబడింది. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటికి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడెదను. ఓర్పు విషయమైన వాక్యమును గైకొనిన సంఘంగా ఉన్నది ఫిలదెల్ఫియా సంఘం. ఇది కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. సహనము, ఓర్పు క్రైస్తవుల జీవితానికి చాలా అవసరమైన విషయమని ఎఫెసు సంఘాన్ని గురించి మనం మాట్లాడినప్పుడు మీ మధ్యలో తేబడినాయి. ఓర్పు చాలా ప్రాముఖ్యం. దేవుని వాగ్దానమును పొందుకోవటం విషయంలో ఓర్పుగా ఉండాలి. అలాగే శోధన కాలంలో కూడా, ఆ కష్టకాలంలో కూడా దాన్ని ఎదిరించడానికి, జయించడానికి మనకు ఓర్పు కావాలి అని ఫిలదెల్ఫియా సంఘం ఓర్పు విషయమైన వాక్యంను గైకొనిన సంఘం. ఆ సంఘానికి ఈ మాట రాయబడుతుంది. లోకమంతటి మీద ఒక గొప్ప శ్రమ రాబోతుంది, శోధన కాలమును రాబోతుంది అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. లోకంలో ఒక గొప్ప శోధన కాలం, ఇప్పుడున్నటువంటి శోధన కాలమే కాదు, అంతకంటే మహా విలయకాండము జరిగేటువంటి సమయం రాబోతుంది. దేవుని యొక్క ఉగ్రత కుమ్మరింపబడుతున్న సమయం రాబోతుంది. శోధింపబడతారు. ప్రతి వ్యక్తి కూడా దేవుని విడిచి దేవుని యొక్క నామమును అవమానకరంగా జీవించే శోధన కాలము రాబోతుంది. అటువంటి శోధన కాలంలో సంఘం గురించి మాట చెప్పబడింది. నేను నిన్ను కాపాడేదను. కొంతమంది ఈ మాటను తీసుకొని అంటూ ఉంటారు, సంఘం ఎత్తబడుతుంది, లోకంలో శ్రమకాలం రాబోతుంది, శ్రమకాలపు ముందుగానే సంఘం ఎత్తబడుతుంది అని. శ్రమ అన్నది సంఘానికి తెలియపరచబడదు, శోధన అన్నది సంఘానికి ఉండదు అని కొంతమంది నిర్వచిస్తూ ఉంటారు. ఒకటి మాత్రం వాస్తవం, మీరు ఎలాగైనా నిర్వచించవచ్చును కానీ, ఒకటి, దేవుడు సంఘమును శోధన నుంచి కాపాడుతాడు. సంఘమును శోధన నుంచి కాపాడటం అంటే ఎత్తబడటం అన్న ఒక అర్థమే రాదు. శోధనను జయించగలిగిన శక్తిని కూడా ఇస్తాడు అన్న అర్థం కూడా తేబడుతుంది. ఎలాగైనా తీసుకో, నువ్వు ఎలాగైనా నిర్వచించు. ఒకటి మాత్రం వాస్తవం, ఆయన శోధన నుంచి తప్పించుము అని ప్రార్థన చేయటం నేర్పించాడు. ఆయన శోధన నుంచి తప్పించగలిగిన దేవుడుగా ఉన్నాడు. తన సంఘాన్ని శోధన నుంచి తప్పించగలిగినటువంటి దేవుడుగా ఉన్నాడు. అయితే ఒకవేళ శోధనే ఎదుర్కొంటే ఆ శోధనను జయించడానికి సంఘానికి శక్తిని కూడా ఇచ్చిన దేవుడుగా ఉన్నాడు. శోధనను ఎదిరించడానికి శక్తిని కూడా ఇస్తూ ఉంటాడు. ప్రతిసారి పారిపోవాల్సిన అవసరం లేదు. శోధన చూసి మనం భయపడి అయ్యా శోధన కలుగుతుంది అని భయపడవలసిన అవసరం లేదు. శోధనను ఎదిరించడానికి, శోధనను తప్పించుకోవడానికి ఆయన ఒక మార్గమును కలుగజేస్తాడు అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. నువ్వు శోధింపబడిన దానికంటే అధికముగా ఆయన నిన్ను శోధింపబడనియ్యడు అని దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది. నువ్వు ఓర్చుకొనగలిగినంతే, నువ్వు సహించగలిగినంతే, నువ్వు ఎదిరించగలిగినంతే అంత శోధనే ఆయన విశ్వాసుల జీవితంలో అనుమతినిస్తాడు. అంతకు మించి ఆయన ఆ శోధనను తప్పించుకోవడానికి మార్గమును కూడా కలుగజేస్తాడు అని దేవుని వాక్యం కొరింథీయులకు రాస్తూ మనకు తెలియపరచబడింది. ప్రియులారా, శోధన కాలంలో నుంచి సంఘం తప్పింపబడుతుంది. ఒకవేళ శోధన కాలంలో సంఘం లేకుండా చేయబడవచ్చు, అది కూడా కావచ్చు. లేక ఒకవేళ శోధన కాలంలో ప్రవేశించవలసి వస్తే, శోధనలోనే నిలవలసి వస్తే, శోధనను ఎదిరించడానికి కూడా ఆయన శక్తినిస్తాడు, శోధనను తప్పిస్తాడు. అటువంటి శక్తిని కూడా ఆయన సంఘానికి ఇస్తాడు. ఇది గొప్ప వాగ్దానం. అయితే ఫిలదెల్ఫియా సంఘానికి ఒక ఆజ్ఞ ఇవ్వబడింది. ఒక మాట చెప్పబడుతుంది, నేను త్వరగా వచ్చుచున్నాను. ఆయన తప్పకుండా రాబోతున్నాడు. ప్రతివానికి వాని క్రియల చొప్పున ఆయన బహుమానం ఇవ్వబోతున్నాడు. మేలు చేసినవాడు జీవ పునరుద్ధానంలోనికి తేబడతాడు, కీడు చేసినవాడు తీర్పు పునరుద్ధానంలోనికి తేబడతాడు. ఆయన వచ్చిన కాలమున ఈ మాట జరుగుతుంది, నెరవేర్చబడుతుంది. నేను త్వరగా వచ్చుచున్నాను. అయితే నీ కిరీటమును ఎవడు సంహరించుకుంటున్నట్లు నీకు కలిగిన దాన్ని నువ్వు గట్టిగా పట్టుకొనాలి. హోల్డ్ ఫాస్ట్, స్టెడ్ ఫాస్ట్. మనకు కలిగిన దాన్ని మనం గట్టిగా పట్టుకొని వారుగా ఉండాలి. ఎందుకంటే శత్రువు ఉన్నాడు. సాధ్యమైతే ఎన్నికైన వారిని కూడా అపహరింపటానికి, ఎన్నికైన వారిని కూడా నాశనం చేయటానికి శత్రువు ప్రయత్నిస్తూ ఉంటాడు. మనం మంచి పోరాడాలి. మనం బ్రతికినంత కాలం కూడా నమ్మకంగా ఉండాలి. ఓర్పు విషయమైన వాక్యంను గైకొని వారుగా ఉండాలి. శోధన కాలంలో ప్రవేశించకుండా దేవుడు మనకు తోడ్పడతాడు. అయితే మనం కూడా మన విశ్వాసమును చేపట్టిన వారుగా ఉండాలి, ఎదుర్కొనగలిగిన వారుగా ఉండాలి, ఓర్పు కలిగిన వారుగా ఉండాలి అని ఫిలదెల్ఫియా సంఘమునకు ఒక ఆజ్ఞ ఇవ్వబడింది. మంచి పోరాడాలి ప్రియులారా. విశ్వాస జీవితంలో చిన్న చిన్న శోధనలకు, చిన్న చిన్న శ్రమలకు పడిపోవాల్సిన అవసరం లేదు. మనకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకుందాం, ఇవ్వబడిన వాక్యమును నేర్చుకుందాం, అలాగే ఓర్పుగా ఉందాం. ఆ వాక్య విషయంలో దేవునికి విధేయులుగా ఉందాం. ఇప్పుడు 12వ వచనంలో ఈ మాట ఇలా రాయబడింది, జయించు వారిగా మనం ఉండాలి. మనం ప్రకటన గ్రంథంలో మనం 7 సంఘాల గురించి చూస్తున్నప్పుడు జయించువానికి ఈ వాగ్దానం ఇవ్వబడింది అని మనకి మరలా చెప్పబడుతుంది. ఇక్కడ ఫిలదెల్ఫియా సంఘంతో మాట్లాడుతూ ఈ మాట చెప్పబడింది, జయించువాణిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను. జయించువాణిని దేవుని ఆలయంలో సంఘంగా చేస్తాను. పరలోకంలో దేవుని ఆలయం ఉండదని, అయితే దేవుని గొర్రెపిల్లే దానికి ఆలయమై ఉన్నాడని, నిత్యుడైగు దేవుడే ప్రభువే దానికి ఆలయమై ఉన్నాడని మనం ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో చూస్తూ ఉంటాం.
స్తంభాలు చాలా ప్రాముఖ్యమైనటువంటివి. ఒక భవనానికి స్తంభాలు చాలా ముఖ్యం. పునాది కదిలింపబడనిటువంటి పునాది పైన స్తంభాలు కట్టబడుతూ ఉంటాయి. ఆ స్తంభాల పైన మనకి ఆ పైన ఉన్నటువంటి కప్పు వేయబడుతూ ఉంటుంది. స్తంభాలు చాలా ముఖ్యం. స్తంభాలు కదిలింపబడనివి. ఇట్ టాక్స్ అబౌట్ ఎ పర్మనెంట్ ప్లేస్. ఈ స్తంభాన్ని మనం కదిలించలేం. ఇట్ టాక్స్ అబౌట్ ఎ పర్మనెంట్ ప్లేస్. దేవుని యొక్క పరిశుద్ధ సహవాసంలో ఒక స్థిరమైనటువంటి ఒక ప్రవేశం దేవుని యొక్క జయించిన ప్రజలకు కలుగుతుంది అని మనం ఫిలదెల్ఫియా సంఘం ద్వారా తెలియపరచబడుతూ ఉంది. అపోస్తులు కూడా బైబిల్ గ్రంథంలో సంఘానికి స్తంభాలుగా చెప్పబడ్డారు. దైవజనుడైన పేతురు, పౌలు, యోహాన్లు మొదలగు వారు స్తంభాలుగా ప్రకటింపబడ్డారు. వారి శక్తి కొంచెమే, వారి బలము కొంచెమే. విద్యలేని పామరులుగా కూడా చెప్పబడింది. యోహాను, పేతురుల గురించి చెప్పబడుతూ వాళ్ళు విద్యలేని పామరులుగా చెప్పబడింది. అయితే వాళ్ళు నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు వారిని ఆధారం చేసుకొని ఇంత గొప్ప సంఘాన్ని కట్టగలిగాడు. వారిని ఒక సాధనంగా వాడుకున్నాడు. వారి మీద ఈనాడు సంఘాలు కట్టబడినాయి. నీ శక్తి కూడా కొంచెమే అవ్వచ్చు, నీ బలం కూడా కొంచెమే అవ్వచ్చు. కానీ నువ్వు నమ్మకంగా ఉన్నప్పుడు, జయించగలిగి ఉన్నప్పుడు, నీ విశ్వాస యాత్రలో దేవుని యొక్క సాధనంగా నువ్వు వాడబడినప్పుడు నిన్ను బట్టి అనేకులు దేవుని రాజ్యంలో చేర్చబడతారు. నీవు కూడా ఒక పిల్లర్గా, ఒక స్తంభంగా ఉండగలుగుతావు. కదిలింపబడని ఒక గొప్ప స్థానం. ఫిలదెల్ఫియా పట్టణంలో భూకంపాలు తరచుగా కలుగుతూ ఉంటాయని చరిత్రకారులు చెబుతూ ఉంటారు. భూకంపాలు తరచుగా కలిగే పట్టణం. అంతకు మునిపే క్రీస్తు శకం 47వ సంవత్సరంలో గొప్ప భూకంపం కలిగి పునాదులు కూడా కలిగిపోయినాయి. అయితే మనకు కలిగిన పునాది, క్రీస్తు అనే పునాది, ఎన్నటికీ కదిలింపబడని పునాది. ఆ పైన కట్టబడినటువంటి స్తంభాలు కూడా ఎన్నటికీ కదిలింపబడవు. నీవు నేను కదిలింపబడం. ఈ మాట దేవుని యొక్క గొప్ప వాగ్దానం మనకి ఇవ్వబడుతుంది. ఇంకా రాయబడింది అక్కడ, వారి ద్వారా, నీ ద్వారా, నా ద్వారా ఆయన స్తంభాలుగా మనల్ని కట్టి మన ద్వారా తన రాజ్యంను కట్టడానికి ఇష్టపడుతూ ఉంటాడు. నువ్వు జయించిన వానిగా ఉంటే నీ ద్వారా అనేకులు రక్షణ పొందగలుగుతారు. ఆయన తెరిచిన తలుపులు నువ్వు నమ్మకంగా ఉన్నప్పుడు, నువ్వు ప్రవేశించినప్పుడు అనేకులు దేవుని రాజ్యంలో ప్రవేశించగలుగుతూ ఉంటారు. నీ ద్వారా దేవుడు మహింపరచబడుతూ ఉంటాడు. ఆ మాట దేవునిలో ఒక స్థిరమైన స్థానముగా మనం ఉంచబడతామన్నటువంటి మాటకు గుర్తుగా ఉంటుంది. దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను, అందులో వాడు ఇక మీదట ఎన్నటికీ వెలుపలికి పోడు. నేను చెప్పాను, యూదులమని చెప్పుకొని సాతాను సమాజం ద్వారా తృణీకరణ ఏర్పడి సమాజం నుంచి వెలుపలికి వెళ్ళవలసినటువంటి సంఘంగా ఫిలదెల్ఫియా సంఘం ఉన్నది. అయితే దేవుడు చేర్చుకున్నాడు ఈ సంఘాన్ని. అంటున్నాడు, ఇక మీరెన్నటికీ దేవుని సన్నిధి నుంచి వెలుపలికి పోవాల్సిన అవసరం లేదు. దేవునిలో ఒక స్థిరమైన స్థానము, దేవుని పేరు వాని మీద వ్రాయబడుతుంది అని. ఇట్ టాక్స్ అబౌట్ ద సెన్స్ ఆఫ్ బిలాంగింగ్. దేవుని సొత్తు అన్న మాటకు అర్థం, మనం ఏదైనా విలువైన వస్తువు కొనుక్కున్నాం అనుకోండి, ఆ వస్తువు పోతుంది అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం? దాని మీద మన పేర్లు రాసుకుంటూ ఉంటాం. పలానా వారి వస్తువు, పలానా వారి జ్ఞాపకార్థం ఇవ్వబడిన వస్తువు అని కూడా రాస్తూ ఉంటారు కొంతమంది. దేవుడు కూడా తన పేరును మన మీద రాస్తాడు, ఆ స్తంభాల మీద రాస్తాడు. మనం కొన్ని దేవాలయాలకు వెళ్ళినప్పుడు రాస్తుంటారు, ఈ యొక్క పునాది లేకపోతే ఈ యొక్క గోడ ఫలానా వాళ్ళ ద్వారా ఇవ్వబడింది అని. దేవుడు తన పేరును రాస్తాడంట. దేవుని సొత్తు అని అది ఒక గుర్తుగా ఉంటుంది. దేవుని సొత్తు అయిన ప్రజలుగా మనం ఉండాలని తను అప్పగించుకున్నాడు. నిజంగా మనల్ని దేవుడు తన పరిచర్యలో స్తంభాలుగా ఉంచుతాడు. ఆయన ఆలయంలో, పరలోకంలో స్తంభాలుగా, కదిలింపబడినటువంటి స్తంభాలుగా ఉంచుతాడు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యం విన్న మీకు అందరికీ దయచేయునుగాక. ఆమేన్. దయచేసి తల్లు ఉంచుకుంటే చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ దేవా, నమ్మదగిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. మీ సొత్తుగా మమ్మల్ని చేసుకున్నారు, మీకు వందనాలు. మీ వారం మీ సొత్తుగా మమ్మల్ని చేసుకోవటానికి మీ ప్రాణంను అప్పగించి మా కొరకు మీ రక్తంను ధారపోసి సిలువలో మమ్మల్ని ప్రేమించి మీ సొత్తుగా మమ్మల్ని చేసుకున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. గొప్ప వాగ్దానం ఇవ్వబడింది ఫిలదెల్ఫియా సంఘానికి, కదిలింపబడని స్తంభాలుగా దేవుని రాజ్యంలో, దేవుని ఆలయంలో ఉంచుతాను అని. నీ యొక్క ఆలయంలో, పరలోకంలో తండ్రి కదిలింపబడని ప్రజలుగా స్థిరమైన నివాసం మాకు ఏర్పరిచినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. వాక్య విషయమై ఓర్పు కావాలి అని, లోబడటం కావాలని, నమ్మకత్వం కావాలని, నీ నామమును ఎరిగిన వారుగా జీవించాలని ఫిలదెల్ఫియా సంఘం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు తండ్రి. సంఘాన్ని ఆశీర్వదించారు, శోధన కాలంలో కాపాడుతానన్నారు. మీ వాక్యమును, మీ వాగ్దానాన్ని బట్టి వందనాలు. మమ్మల్ని కూడా కాపాడమని ప్రార్థిస్తున్నాం. శోధనను జయించు శక్తిని దయచేయమని ప్రార్థిస్తున్నాం. అదే సమయంలో తండ్రి, తృణీకరింపబడిన ప్రజలు ఉన్నారు, శక్తి లేని ప్రజలు ఉన్నారు. ఫిలదెల్ఫియాలాగా శక్తి కొంచెమైనప్పటికీ నీ ఎడల నమ్మకంగా ఉన్న ప్రజలు, విశ్వాసులు ఉన్నారు. వాళ్ళు బలపరచమని ప్రార్థిస్తున్నాం.
తెరచిన తలుపులు వారి ఎదుట ఉంచుతానని వాగ్దానం చేశారు. మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మీరు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు. ఏది ఏమైనా ఈనాడు తమ ఎదుట ఏ మార్గం లేదనుకుంటున్నారేమో, నిన్ను మహింపరచడానికి కావచ్చు, నిన్ను ఘనపరచడానికి కావచ్చు, తమ జీవితంలో మరి తమకు శక్తి లేదు అనుకుంటున్నారేమో, వారికి ఒక అవకాశం దయచేయమని ప్రార్థిస్తున్నాం. తలుపులు తెరవమని ప్రార్థిస్తున్నాం. నువ్వు తలుపులు తెరవడం ద్వారా నీవు వారిని ప్రేమించేవాడిగా నువ్వు బయలుపరచుకోమని ప్రార్థిస్తున్నాం. మీ చేతికి ఈ విశ్వాసం అప్పగిస్తున్నాం. మీ నామాన్ని మహింపరచమని ప్రార్థిస్తున్నాం. మీ నామాన్ని హెచ్చించండి. అదే సమయంలో తండ్రి, ప్రస్తుత కాల విషయములై మీ సన్నిధికి ప్రార్థిస్తున్నాం తండ్రి. జ్ఞాపకం తెచ్చుకోండి. మా సంఘాన్ని దర్శించమని ప్రార్థిస్తున్నాం. సంఘంగా కూడి రాలేకపోతున్న అననుకూలమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ కరోనా వలన లోకమంతా అల్లకల్లోలమైపోతుంది తండ్రి. దర్శించమని ప్రార్థిస్తున్నాం, ప్రాధేయపడుతున్నాం. ఒక మార్గం మనిషికి తెరువమని ప్రార్థిస్తున్నాం. మా ప్రభుత్వాలు అయితే చేతులు ఎత్తేసినట్టు కనపడుతున్నాయి. ఎవరు ఏమి చేయలేకపోతున్నారు, ఎవరు ఏమి ఆలోచించలేకపోతున్నారు, ఎవరు ఒక మార్గం చూపించలేకపోతున్నారు. దయచేసి జాలిపడమని, మనుష్య జాతిని కరుణించమని ప్రార్థిస్తున్నాం. మనుషునికి ఒక మార్గమును తెరువమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఏది ఏమైనా మీ నామాన్ని మహింపరచుకోనండి. మనుషులు మిమ్మల్ని తృణీకరిస్తారు, మిమ్మల్ని ఎరుగమంటారు. అయినప్పటికీ నీ తండ్రి కరుణించి జాలిపడమని ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క కరోనా సమయంలో అయినా నేను ఎరుగటకు ఒక మార్గమును తెరువమని ప్రార్థిస్తున్నాం. లోకమంతటి మీద గొప్ప శోధన కాలం రాబోతుంది తండ్రి. ఇంతకంటే భయంకరమైన పరిస్థితులు రాబోతున్నాయి. కాబట్టి తమను తాము సిద్ధపరచుకుని వారిగా మనుషులను నీవు బయలుపరచమని ప్రార్థిస్తున్నాం. నిన్ను ఎరిగిన ప్రజలుగా వారు జీవించలాగిన సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. అదే సమయంలో కరోనా యొక్క వైరస్ ఒక సమాధానం దయచేయమని ప్రార్థిస్తున్నాం. సంఘం విషయమైన, సంఘం కొరకైన తండ్రి, ఈ అనుకూలమైన పరిస్థితులను తీసివేయమని ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం. బలపరచండి తండ్రి. మీ చేతికి అప్పగించుకుంటూ నీ దైవజనులను, నీ విశ్వాసాలను బలపరచమని నీ చేతికి అప్పగిస్తూ వారికి కలిగిన ప్రతి అవసరతను తీర్చమని. మరి ఈ యొక్క పరిస్థితుల్లో చాలామంది చాలా అవసరతల్లో ఉన్నారు. డబ్బు లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు, సమాధానం లేక ఇబ్బంది పడుతున్నారు, పనులు లేక ఇబ్బంది పడుతున్నారు. సమస్తమైన ఎరిగిన దేవుడు దయతల్చి వారిని కరుణించమని, వారిని ఆదుకోమని ప్రార్థిస్తున్నాం. మీ చేతికి అప్పగిస్తున్నాం. మమ్మల్ని రక్షించువాడు, మమ్మల్ని శోధనలో నుంచి తప్పించువాడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువారి నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్.